హైదరాబాద్ నుండి ఇన్ని కార్స్ తో లదాఖ్ వెళ్తా అని అస్సలు అనుకోలేదు. అలానే ల్యాండ్ స్లైడ్ సర్ప్రైజెస్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డే 1 స్టార్ట్ అయినప్పటి నుండి జస్ట్ ల్యాండ్ స్లైడ్ న్యూసే వింటున్నాం. ఇప్పుడు జాన్స్కార్ ఎగ్జిట్ అవుతుంటే లిటరల్ గా క్లౌడ్స్ ని జరుపుకుంటూ వెళ్తున్నాం. అంతా బ్యూటిఫుల్ ఉండే. అలా గాల్లో తేలుకుంటూ వెళ్తున్న మాకు ముందు ఈ మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్. మనాలిలో ల్యాండ్ స్లైడ్ అయినా రూట్ చేంజ్ చేసుకుని వెళ్ళినాం. కానీ షింకులా పాస్ ల్యాండ్ స్లైడ్ దగ్గర చేంజ్ చేయలేం. ఒకటే ఆప్షన్, ఎలాగైనా క్రాస్ చేయాల్సిందే టు టచ్ లే మనాలి హైవే. అండ్ ఇది మా థర్డ్ ల్యాండ్ స్లైడ్. ఇదే చివరి ఘట్టం అనుకున్నాం, కానీ కాదు, ముందు ఇంకా పెద్ద సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 days వెయిట్ చేసి క్రాస్ చేస్తున్న ఆర్మీ ట్రక్ రేడియేటరే పగిలింది, కానీ మా స్లావియా ఇచ్చి పడేసింది. షేర్ విత్ దట్ స్లావియా ఫ్రీక్. చాలా మెమరీస్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి జాన్స్కార్ లో. లద్దాఖ్స్ లాంగెస్ట్ గ్లేషియర్, ద డ్రాంగ్డుమ్, గాడ్స్ మౌంటైన్, రాంగ్దుమ్, ఇంకా చాలా ఉన్నాయి. లే వెళ్తే పక్కా 100% రూట్ ప్రిఫర్. ఈ వ్యాలీ నుండి లే వెళ్ళాలి అనుకుంటే మనాలి లే హైవే పైన దార్చా అనే ప్లేస్ దగ్గర లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళండి. అంతే, యు ఆర్ ఇన్ టు ద హెవెన్. పదుమ్ అనే ప్లేస్ వరకు మ్యాప్స్ పనిచేస్తాయి. ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ రోడ్. లేదు నాతో కాన్వాయ్ లో రావాలి అంటే షేర్ విత్ యువర్ స్క్వాడ్ అండ్ బీ రెడీ. అప్డేట్స్ వెరీ సూన్ వస్తాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్. బాయ్, లేలో కలుద్దాం.